అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మోషన్ ఫ్రీగా ఎందుకు కాదు, దీనికి కారణాలేంటి, మోషన్ ఫ్రీగా కానప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాంటివి ఎదురైనప్పుడు మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం. మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది మన ఆయుర్వేద వైద్య విధానం. అంటే మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడమే అనేక రకాలైనటువంటి వ్యాధులకు కారణం అని చెప్పి స్థూలంగా దాని యొక్క అర్థం. అంటే ఉన్నటువంటి వ్యాధులు త్వరగా తగ్గవు, కొత్త కొత్త వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి వ్యాధులకు కూడా ఈ మలబద్ధకమే కారణం. కాబట్టి స్థూలంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఈ యొక్క విషయం తెలియజేయడం జరిగింది. మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు వాడడం వల్ల వివిధ రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైద్యులు కూడా అవసరాన్ని బట్టి తాత్కాలికంగా కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు, కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పేసి వైద్యులు కూడా చెప్పరు. మరి దీర్ఘకాలం పాటు వాడినా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి అనేక రకాలైనటువంటి గృహ వైద్య విధానాలు మన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో మీకై మీరు తయారు చేసుకోదగ్గ ఒక గృహ వైద్య విధానాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు 3. అవేంటంటే మొట్టమొదటి పదార్థము మెంతులు, రెండవది సోంపు గింజలు, మూడవది కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష, మునక్క అనేటువంటి పేరుతో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండు ద్రాక్షను పిలుస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మెంతులు, సోంపు గింజలు, కిస్మిస్. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు సాయంత్రం పూట 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఒక గ్లాసులో కానీ ఒక పాత్రలో కానీ ఒక 200 మిల్లీలీటర్లు నీళ్లు తీసుకొని 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒక 5 గ్రాములు మెంతులు, బాగా నిదానంగా రాసుకోండి, 5 గ్రాములు మెంతులు, 3 గ్రాములు అంటే ఇంచుమించు 1/2 టీ స్పూను సోంపు గింజలు, 15 వరకు ఎండు ద్రాక్ష. మళ్ళీ ఒక చెప్తున్నా, 5 గ్రాములు అంటే 1 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను అంటే ఇంచుమించు 3 గ్రాముల వరకు కూడా సోంపు గింజలు, ఒక 15 ఎండు ద్రాక్ష వేసి మూత పెట్టేసి రాత్రి వరకు అలాగే నానించేసేసి రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క పాత్రని పొయ్యి మీద పెట్టేసి కొద్దిసేపు మరిగించేసేసి నీళ్లు మరిగేటప్పుడు దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ యొక్క నీటిని మాత్రమే తాగేసేయాలన్నమాట. ఈ విధంగా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని, ఈ యొక్క ఆహార ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కాల విరేచనం అంటే పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మనకు విరేచనం అయ్యేటువంటి పరిస్థితి క్రమక్రమంగా కలుగుతుంది అనమాట. అంటే ప్రేవుల్లో కదలికలు వచ్చేసేసి మనకు నిద్ర లేపేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకు వెంటనే మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఆ రోజంతా హుషారుగా, ఉల్లాసంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండేందుకు కూడా మనకి మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా అనేక రకాలైన వ్యాధులు కూడా తగ్గేందుకు మనం ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు వాడేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ మెంతుల్లో ఆల్కలాయిడ్స్, సెపనిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనేక రకాలైన రసాయన పదార్థాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, ప్రేవుల కదలికలను పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా సోంపు గింజల గురించి మనం ఆలోచించినట్లయితే సోంపు గింజల్లో పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఈ పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ప్రేవుల కదలికలను పెంచేస్తాయి. ఎప్పుడైతే ప్రేవుల కదలికలు పెంచుతాయో ఆ ప్రేవుల కదలికల ప్రభావం చేత మనకు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఇతర రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా మోషన్ గట్టిగా ఉండకుండా ఉండేందుకు, పలుచగా ఉండేందుకు అంటే సెమీ సాలిడ్ రూపంలో ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ పాలిఫినాల్స్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫ్యాట్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, ప్లేట్లెట్స్ వల్ల రక్తనాళాల్లో పూడికలు కలిగేసి ఆ రక్తనాళాల్లో పూడికల వల్ల మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, గుండెకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఇతర భాగాలకు సంబంధించినటువంటి అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. కాబట్టి అలాంటి పూడికల వల్ల కలిగేటువంటి సమస్యలు రాకుండా కూడా ఈ సోంపులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనేటువంటి రసాయన ద్రవ్యాలు ఉపయోగపడతాయి. అట్లే ద్రాక్ష గురించి మనం ఆలోచించినట్లయితే ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత లాక్సిటివ్ ఎఫెక్ట్ ప్రభావం చేత మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ద్రాక్షలో ఉన్నటువంటి ఫైబర్ కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ద్రాక్షలో
అంటే ఎండు ద్రాక్షలో అనేక రకాలైన పోషక ద్రవ్యాలు ఉన్నాయి. విటమిన్ సి ఉంది, పొటాషియం ఉంది, అదేవిధంగా కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది. ఇలా అనేక రకాలైన రసాయన ద్రవ్యాలు, గ్లూకోజు, ఫ్రక్టోజు, విటమిన్ ఏ, ఒకటేమిటి ఆర్జినిన్, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన ద్రవ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ప్రేవుల కదలికలు పంచి విరేచనాన్ని సాఫీగా చేయడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాలైనటువంటి వ్యాధులు రాకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన ద్రవ్యాలకు ఉంది. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల కేవలము మోషన్ ఫ్రీగా అవ్వడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఎవరైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాలు వాడి ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడమే కాకుండా ఆ సమస్య వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు రానివ్వకుండా ఉండడమే కాకుండా అనేక రకాలైన సైడ్ బెనిఫిట్స్ కూడా ఇలాంటి ఔషధాల వల్ల పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.